హాయ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. విషయానికి వస్తే సంజు శాంసన్ మళ్ళీ చెలరేగాడు. ఈ సీజన్లో 2 సెంచరీ కొట్టేశాడు. ముంబై ఇండియన్స్పై వాళ్ళ హోమ్ గ్రౌండ్లో వాన్ఖడే స్టేడియంలో ఆ జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఒక ఎండ్లో వరుసగా వికెట్ కోల్పోతున్నా తను మాత్రం స్ట్రోక్ ప్లేను ఎక్కడ స్లో చేయకుండా సిఎస్కే రన్ రేట్ను ఎక్కడ 10కి తగ్గకుండా కన్సిస్టెన్సీ ఆడతీరుతో ఆకట్టుకున్నాడు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చిన కెప్టెన్ కాస్త తొందరగానే అవుట్ అయినా తను మాత్రం చివరి వరకు నాట్అవుట్గా నిలిచి చివరి బంతికి ఉత్కంఠభరిత పరిస్థితిలో తను సెంచరీ చేయడం విశేషం. ఈ ఐపీఎల్లోనే ఇంతకుముందు వేరే బ్యాట్స్మెన్లు చాలామంది సెంచరీలు చేసినా ఈరోజు శాంసన్ చేసిన సెంచరీ చాలా స్పెషల్. ఎందుకంటే మిగతా బ్యాట్స్మెన్లు క్రీజ్లో నిలదొక్కుకోవడానికే చాలా ఇబ్బంది పడిన సందర్భం. అలాగే ఒక బ్యాట్స్మెన్ కూడా కనీసం 20 బంతులను ఆడలేని పరిస్థితిలో శాంసన్ మాత్రం కూల్గా కామ్గా తన సెంచరీని నమోదు చేశాడు. సిఎస్కే 6 వికెట్ కోల్పోతే శాంసన్ ప్రతి బ్యాట్స్మెన్తోనూ మంచి పార్ట్నర్షిప్ను అందించాడు. కెప్టెన్ ఓపెనర్ గైక్వాడ్తో కలిసి 3 ఓవర్లకు 32 పరుగులు అందించాడు. ఈ మ్యాచ్లో గైక్వాడ్ దూకుడుగా కనిపించాడు. 14 బంతుల్లోనే 3 ఫోర్లు 1 సిక్సర్తో 22 పరుగులతో కాస్త పాజిటివ్గా కనిపించిన అల్లా గజన్ఫర్ తన స్పిన్ మాయతో అతన్ని అవుట్ చేశాడు. అయితే సిఎస్కే జోరు మాత్రం తగ్గలేదు. ఒక ఎండ్లో సంజు శాంసన్ రెచ్చిపోతే సర్ఫరాజ్ కూడా వరుస బౌండరీలతో దూసుకెళ్తున్న టైంలో శాంట్నర్ బోల్తా కొట్టించాడు అతన్ని. స్పిన్ బౌలింగ్ వేస్తుండడంతో దూబే ఈ మ్యాచ్లో కాస్త ముందుగానే బ్యాటింగ్ వచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. 5 బంతుల్లో 8 పరుగులే చేసి అల్లా గజన్ఫర్ బౌలింగ్లోనే తను కూడా అవుట్ అయ్యాడు. దీంతో సిఎస్కే 8 ఓవర్లకే 91 పరుగుల మంచి రన్ రేటు ఉన్న 3 టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయి కాస్త కష్టాల్లో పడింది అనిపించింది. అయితే ఆ టైంలో సంజుతో జత కలిసిన డెవాల్డ్ బ్రెవిస్ కూడా చెలరేగాడు. దీంతో 11 ఓవర్లకే 120 పరుగులకు పైగానే వచ్చాయి సిఎస్కేకు. 2 భారీ సిక్సర్లు 1 ఫోర్తో బ్రెవిస్ క్రీజ్లో ఉన్నది కాసేపైన ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. 11 బంతుల్లో 21 పరుగులు చేశాడు. ఆ టైంలో బ్రెవిస్ అవుట్ అయ్యాక కార్తిక్ శర్మ బ్యాటింగ్లో కాస్త స్లోగా ఆడటం, అదే టైంలో సంజు శాంసన్కు స్ట్రైక్ కూడా తక్కువగా రావడంతో సిఎస్కే ఇన్నింగ్స్ మధ్యలో కాస్త స్లో అయ్యింది. ఆ టైంలో కార్తిక్ శర్మ అవుట్ కావడంతో జేమీ ఓవర్టన్ వచ్చి రాగానే 2 ఫోర్లు 1 సిక్సర్తో 7 బంతుల్లో 15 పరుగులు చేయడం, ఇక చివరిలో శాంసన్ మరింత దూకుడుగా చెలరేగడంతో సిఎస్కే ఈజీగా 200 రన్స్ మార్క్ను దాటేసింది. మరి ముఖ్యంగా చివరి ఓవర్లో సంజు శాంసన్ 2 సిక్సర్లు 1 ఫోర్ కొట్టి సెంచరీ చేయడం ఒక ఎత్తు అయితే 5వ బంతికి సింగిల్ తీసే అవకాశం ఉన్న సంజు శాంసన్ సింగిల్కు వెళ్ళలేదు. ఎందుకంటే అప్పటికే తను 97 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. ఆ బంతికి సింగిల్ తీస్తే తనకు స్ట్రైక్ రాదు. ఆ ఉద్దేశంతో చివరి బంతికి తనే ఆడాలి అనే ఉద్దేశంతో ఆడాడు కావాలంటే. దీంతో టెన్షన్ వాతావరణం కాస్త కనిపించింది. అయితే సంజు అద్భుతమైన టైమింగ్తో 4 కొట్టడంతో చివరి బంతికి సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్లో 54 బంతుల్లో 10 ఫోర్లు 6 సిక్సర్లతో అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. సిఎస్కేను ఒంటి చేత్తో గెలిపించాడు. నిజం చెప్పాలంటే సిఎస్కే ఎంత తేడాతో గెలిచిందంటే అదే పరుగులే ఆల్మోస్ట్ సంజు శాంసన్ కాస్త అటు ఇటుగా చేశాడు. ఓపెన్గా చెప్పాలంటే సంజు శాంసన్ చేసిన స్కోర్ను ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్లు అందరూ కూడా చేయలేకపోయారు.